to Finacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి. థర్డ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ gaseous state. Definition of gaseous state. Gaseous are state of matter when particles have significant energy, allowing them to move freely and spread out to fill the entire container, leading to no fixed shape or volume. Gaseous state ki ఫిక్స్డ్ షేప్ అనేటువంటిది ఉండదు, ఫిక్స్డ్ వాల్యూమ్ అనేటువంటిది ఉండదు. బెలూన్ లో మీరు ఎయిర్ ఫిల్ చేశారు, ఈ ఎయిర్ అంతా కూడా బెలూన్ అంతా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ గ్యాసియస్ పార్టికల్ ని జూమ్ చేసి చూస్తే ఈ పార్టికల్ కి చాలా ఫార్ అపార్ట్, చాలా దూరంలో ఉంటాయి. అందువలన వీటికి ఫిక్స్డ్ షేప్ అనేటువంటిది, ఫిక్స్డ్ వాల్యూమ్ అనేటువంటిది ఉండదు. ఎగ్జాంపుల్స్ గా ఎయిర్ అనేటువంటిది గ్యాసియస్, హీలియం అనేటువంటిది గ్యాసియస్, ఓజోన్ అనేటువంటిది గ్యాసియస్, కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది గ్యాసియస్, వాటర్ వేపర్ అనేటువంటిది గ్యాసియస్ సబ్స్టెన్స్ గా చెప్పవచ్చు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్యాసియస్ స్టేట్ కి హై మొబిలిటీ, మూమెంట్ అనేది, ఫ్లో అనేది వెరీ హై ఉంటుంది కంపేర్ టు సాలిడ్ అండ్ లిక్విడ్స్. ఎందుకు అంటే పార్టికల్ కి కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది మోర్ ఉంటుంది. మోర్ కైనెటిక్ ఎనర్జీ చేత పార్టికల్స్ అనేటువంటివి మొబిలిటీ ఎక్కువ ఉంటుంది. లో డెన్సిటీ కంపేర్ టు లిక్విడ్స్ అండ్ సాలిడ్స్, గ్యాసెస్ హ్యావింగ్ లో డెన్సిటీ. కంప్రెసబిలిటీ, గ్యాసెస్ ని తీసుకొని ప్రెషర్ అప్లై చేస్తే కంప్రెస్ అవుతాయి. కంప్రెస్ అంటే వాల్యూమ్ డిక్రీజ్ అయిపోయింది, కంప్రెస్ అయ్యాయి. గ్యాసెస్ అనేటువంటివి కంప్రెసబిలిటీ నేచర్ ఉంటుంది. గ్యాసెస్ అనేటువంటివి డిఫ్యూజన్, ఎఫ్యూజన్ అనే క్యారెక్టరిస్టిక్స్ ని బిహేవ్ చేస్తాయి. డిఫ్యూజన్ అనగా ఒక నాచురల్ ప్రాసెస్. దీనికి ఎటువంటి ఫోర్స్ గాని ప్రెషర్ గాని అప్లై చేయవలసిన అవసరం లేదు. పార్టికల్స్ అనేటువంటివి స్ప్రెడ్ అవుట్ ఫ్రమ్ ఏరియా ఆఫ్ హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్, డ్రైవన్ బై ద ర్యాండమ్ థర్మల్ మోషన్ ఆఫ్ ది పార్టికల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ అనేది ఒక నాచురల్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నాఫ్థలిన్ బాల్స్ గాని, పర్ఫ్యూమ్స్ గాని, ధూప్ స్టిక్స్ గాని ఫైర్ చేసి పెడితే ఇక్కడ ఉన్నటువంటి హై కాన్సంట్రేషన్ లో ఉన్నటువంటి ఆ పర్ఫ్యూమ్ నేచర్ అనేటువంటిది లోయర్ కాన్సంట్రేషన్ అయినటువంటి ఏరియాకి పాస్ అవ్వడం జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఇది ఇలాగ స్ట్రెయిట్ గా వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఇలా ర్యాండమ్ డైరెక్షన్ లో, అంటే డైరెక్షన్ ఎలాగైనా వెళ్ళొచ్చు, దీన్నే ర్యాండమ్ డైరెక్షన్ అని చెబుతాము. డిఫ్యూజన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో డిఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడ అంటే గ్యాస్ ఎక్స్చేంజ్ ఇన్ లంగ్స్. లంగ్స్ లో మనకి O2 ఇన్ అండ్ అవుట్ ప్రాసెస్ జరుగుతుంది, రెస్పిరేషన్ ప్రాసెస్ డిఫ్యూజన్ ప్రాసెస్ అంటాము. సెల్ మెంబ్రేన్ ట్రాన్స్పోర్ట్, న్యూట్రియన్స్ ని తీసుకుంటాము, వేస్టేజ్ ని అవుట్ అనేది చేస్తుంది, దీన్నే డిఫ్యూజ్ అని చెబుతాము. బ్లడ్ స్ట్రీమ్ సర్క్యులేషన్, బ్లడ్ లో మనకి ఆక్సిజన్ ఇన్ అండ్ అవుట్ అనేటువంటిది డిఫ్యూజన్ ప్రాసెస్ లో బ్లడ్ స్ట్రీమ్ సర్క్యులేషన్ అనేది హ్యూమన్ బాడీలో జరుగుతుంది. ఎఫ్యూజన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్యాసెస్. ఎఫ్యూజ్ అనగా ఇది ఒక ప్రాసెస్, వీటికి ఫోర్స్ లేదా ప్రెషర్ అనేటువంటిది అప్లై చేయాలి. గ్యాస్ మాలిక్యూల్స్ ఎస్కేప్ త్రూ ఏ స్మాల్ ఓపెనింగ్, డ్రైవన్ బై ది ర్యాండమ్ థర్మల్ మోషన్ ఆఫ్ ది పార్టికల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫ్యూజన్. స్మాల్ హోల్ పెడితే ఆ గ్యాస్ అనేటువంటిది ఈ హోల్ ద్వారా బయటికి రావడాన్ని ఎఫ్యూజన్ అని చెప్తారు. ఈ బయటికి రావడం కూడా ఒక ఆర్డర్ ఏముండదు, ఇలా ర్యాండమ్ గా వెళ్ళొచ్చు మోషన్ అనేటువంటిది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫ్యూజన్. ఎఫ్యూజన్ అనేటువంటిది మన డైలీ లైఫ్ లో రిఫ్రిజిరేషన్ మెకానిజం లో చెక్ చేస్తూ ఉంటాము. మన హౌస్ లో యూజ్ చేస్తున్నటువంటి రిఫ్రిజిరేటర్ లో డోర్స్ అనేటువంటివి ఓపెన్ క్లోజ్ చేస్తున్నప్పుడు హాట్ ఎయిర్ అనేటువంటిది ఇక్కడికి లోపలికి వెళ్ళినప్పుడు ఈ హాట్ ఎయిర్ ని ఎఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా బయటికి తీసేసి దీని లోపల కూల్ కండిషన్ అనేది జరుగుతుంది. ఏరోసాల్ క్యాన్స్, డియోడెంట్ స్ప్రేస్ అనేటువంటివి యూజ్ చేస్తూ ఉంటాము. ఈ స్ప్రే నుంచి ప్రెస్ చేస్తే ప్రెషర్ అప్లై చేసుకొని బయటికి వస్తుంది. ఇలా రావడాన్ని ఎఫ్యూజన్ అని చెబుతాము. సో థర్మల్ మేనేజ్మెంట్ గాని థర్మల్ డివైజెస్ తయారు చేసేటప్పుడు ఇన్సులేషన్ చేస్తారు. ఈ ఇన్సులేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైనా గ్యాస్ ఏదన్నా ఇక్కడ మెటీరియల్ మధ్యన ఉన్నప్పుడు ఈ ఇన్సులేటింగ్ సపోర్ట్ ద్వారా ఎఫ్యూజ్ అవుతుంది.
What is the difference between diffusion and effusion? Diffusion is the spontaneous process. అంటే మనం ఎటువంటి ఫోర్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎఫ్యూజన్ అనేటువంటిది ఒక ప్రాసెస్ అని చెప్తాము. ఇక్కడ గ్యాసియస్ మాలిక్యూల్స్ అనేటువంటి వాటిని మిక్సింగ్ చేసే ప్రాసెస్ ని డిఫ్యూజన్ అని చెప్పవచ్చు. వీటికి ప్రెజర్ అండ్ డిఫరెన్స్ అనేటువంటిది అవసరం లేదు. ఎఫ్యూజన్ కి స్మాల్ ఓపెనింగ్ ద్వారా ఇవి బయటికి రావడం జరుగుతుంది. ఈ మెకానిజం ని ఎఫ్యూజన్ అని చెప్తాము. దీన్ని మనకు ఈజీగా సినారియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చంద్రయాన్ 3 ని 2023 జూలై 14th లాంచ్ చేయడం జరిగింది ఇండియా. ఇక్కడ ఫ్యూయల్ సెల్స్ అనేటువంటివి బర్నింగ్ జరిగి ఈ హోల్ నుంచి హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ కి గ్యాసెస్ అనేటువంటివి ఎస్కేప్ అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రెజర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ జరిగే మెకానిజం ని ఎఫ్యూషన్ మెకానిజం అని చెబుతాము. అలాగే ఈ గ్యాస్ అంతా ఇలా బయటికి స్ప్రెడ్ అయిన తర్వాత హై కాన్సంట్రేషన్ నుంచి మనం ఎటువంటి ప్రెషర్ అప్లై చేయకోకుండా ఇలా మనకి ఎస్కేప్ అవుతుంది లోయర్ కాన్సంట్రేషన్ కి. ఈ మెకానిజం ని డిఫ్యూజన్ మెకానిజం అని చెప్తారు. ఇక్కడ నో నీడ్ ప్రెషర్ డిఫరెన్స్ ఇన్ డిఫ్యూజన్ మెకానిజం. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.